బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తించే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమల టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పరం దాడులకు దిగిన వ్యక్తులు హోటళ్లలో ఉపయోగించే సామాగ్రితో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ గంజాయి మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చున్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడున్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తించే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమల టెలిఫోన్స్ ఎక్స్చేంజ్ రోడ్డులో రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పరం దాడులకు దిగిన వ్యక్తులు హోటళ్లు ఉపయోగించే సామాగ్రితో ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ గంజాయి మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చున అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడున్న భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, చెప్పండి. తరవి ఏదైతే తిరుమలలో మరోసారి విజిలెన్స్ అండ్ పోలీసు అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏదైతే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరుమలలో ఉన్నటువంటి అనధికారికంగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి దాదాపు 20 నుంచి 30 మంది అనధికార హ్యాకర్లు ఏదైతే తిరుమల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో నిన్న రాత్రి గొడవకైతే దిగారు. వీళ్ళు నిన్న ఉదయం నుంచి కూడా వైకుంఠ కాంప్లెక్స్ భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అనధికారికంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ వ్యాపారంలో ఏదైతే కొంత గొడవలు నిన్న వ్యాపారంలో తలెత్తిన నేపథ్యంలో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో తిరుమల సమాచారం ఏదైతే డిఎంబి రోడ్డు ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద దాదాపుగా భక్తులు భారీ సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా 20 మంది అనధికార మద్యం సేవించి అదేవిధంగా గంజాయి సేవించిన అనుమానంతో కూడా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు కూడా పిడిగుద్దులు గుద్దుకుంటూ ఎదురుగా ఉన్నటువంటి హోటల్లో ఉన్నటువంటి సామాన్లు ఏదైతే బెంచ్లు బకెట్లతో కూడా ఒక్కసారిగా భయాందోళన పరిస్థితి నెలకొంది. అక్కడ ఏదైతే భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్ కావడంతో కూడా తిరుమలలో ఒక్కసారిగా భయాందోళన అయితే. మరోపక్క అసలు ఇప్పటికే తిరుమలలో ఏదైతే అనధికార హ్యాకర్ల వల్ల శ్రీవారి ఆలయానికి ముప్పు పొంచి ఉందనే ముచ్చి వంపు ఉన్నదనే నేపథ్యం కూడా కమిటీ కూడా ఒక సిఫారసు చేసింది. అసలు వీళ్ళంతా ఎవరు ఎటు వచ్చారు అనే దానికి కూడా ఇటు పోలీసులు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా దర్యాప్తు చేసిన అసలు వీళ్ళు ఏ విధంగా ఎందుకు దాడి చేసుకున్నారు, అసలు ఈ దాడి వెనుక కారణాలు ఏంటి, ఒక్కసారిగా భక్తులు ఆ ఘర్షణ చూసి కూడా భయాందోళన అయితే గురి అయ్యారు. తరణి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.